చాలామంది రైతులు వివిధ రకాల పంటలపై అశ్విని భూవైద్యాన్ని వాడుతున్నారు. అందులో ఒక రైతు అశ్విని భూవైద్యాన్ని ఏ పంటకి వాడారు, తన యొక్క అనుభవాన్ని అతని మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నా పేరు బొర్ర ప్రకాశ్రావు అండి. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం చండిపుడిగా విలేజ్ అండి. నాకు అశ్విని సుబ్బారావు సార్ పరిచయం వలన అతను అశ్విని భూవైద్య వాడమన్నారు. నేను వాడాను సార్. అశ్విని భూవైద్య ఎన్ని కిలోలు వాడారు, ఎన్ని ఎకరాలకు వాడారు, ఎన్ని రోజులు వాడారు? నాకు ముందు 50 పనస చెట్లు ఉన్నాయండి. 50 పనస చెట్లు 25 చెట్లు కొంచెం శాంపుల్గా వాడానండి. 25 కిలో ఒక బ్యాగ్ వాడానండి. 25 కిలోల బ్యాగు చెట్టు కిలో చెప్పును వాడానండి. నేను ఒకేసారి వాడానండి. మామూలుగా ఒకసారికి ఎన్ని బస్తాల ఫర్టిలైజర్ వాడతారు, వాటి ఖర్చు ఎంత? ఫర్టిలైజర్స్ 4 బ్యాగులు వాడుతామండి. 25 చెట్లకు కూడా అది 5,000 పైన అవుతుందండి. అశ్విని భూవైద్య ఎన్ని బస్తాలు వాడారు, వాటి ఖర్చు ఎంత? ఒక బ్యాగ్ వాడానండి. 25 కిలోల బ్యాగు చెట్టు కిలో చెప్పును వాడానండి. మనకి భూవైద్య వలన 100 రూపాయలు అయిందండి ఒక చెట్టుకి. మామూలుగా ఇతర ఫర్టిలైజర్స్ వాడినప్పుడు ఎంత దిగుబడి వచ్చేది? అశ్విని భూవైద్య వాడినప్పుడు ఎంత దిగుబడి వచ్చింది? ఫర్టిలైజర్ వాడేటప్పుడు 30 నుంచి 50 కాయల వరకు వచ్చేదండి. భూవైద్య వాడిన తర్వాత 80 నుంచి 100 వరకు వచ్చిందండి. రెట్టింపు అయిందండి దిగుబడి. అశ్విని భూవైద్య పైన మీ అభిప్రాయం ఏంటి? అశ్విని భూవైద్య వాడడం వల్ల మీకు కలిగిన అదనపు ప్రయోజనాలు ఏమిటి? నాకున్న 50 చెట్లలో 20 చెట్లకి భూవైద్య వాడానండి. 20 చెట్లకి పెస్టిలైజ్ వాడానండి. అది భూవైద్య వాడిన దానికి చీడపీడలు కానీ రావడం కానీ పనస రావడం కానీ జరగలేదండి. కానీ పెస్టిలైజ్ వాడినతో చీడపీడలు ఉన్నాయి, తెల్లదోమలు పిందులు రాలుతున్నాయండి. భూవైద్యలో రావడం లేదండి. చీడపీడలు తక్కువగా ఉన్నాయండి. తెల్లదోమ అనేది పూర్తిగా మాకు లేకుండా ఉందండి. దిగుబడి పెరిగి ఆదాయం పెరుగుతుందండి.